శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిధిలో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన మహిళా క్రూ ఉద్యోగినిపై అత్యాచార యత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. ఎస్ఆర్సీ వెండర్ సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ ప్రశాంత్ మహిళను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎయిర్పోర్ట్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనపై శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గతంలో కూడా ఇదే వ్యక్తి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. అలాంటి వ్యక్తిని తిరిగి విధుల్లోకి ఎలా తీసుకున్నారనే అంశంపై ఉద్యోగులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రాంతంలో ఈ ఇండిగో క్యాబ్కు సంబంధించిన లేడీ ఆమె డ్యూటీకి వస్తూ రావడానికి క్యాబ్ వచ్చింది. ఆ క్యాబ్ ఆమె బుక్ చేసుకొని వస్తున్నారు. వచ్చేటప్పుడు అతను వచ్చే మెయిన్ రోడ్ అది గేట్ అనేది షార్ట్ కట్ రూట్ అని ఇటు నుంచి తీసుకొని వస్తామని ఇందిరా కాలనీ సైడ్ నుంచి ఇక్కడ టర్న్ అయ్యాడు. సో శాంతా మారియా స్కూల్ సమీపంలో ఉన్న అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్లేస్లో అక్కడే పక్కన జస్ట్ ఇప్పుడు నేను నేచర్ కాల్ పోతున్నాను అని చెప్పేసి ఇట్లా దిగిండు. మళ్ళీ దిగి వెనక్ సీట్ బ్యాక్ డోర్ నుంచి వచ్చేసి ఆ లేడీ మీద అటెంప్ట్ చేసిండు. అది రేపు బలవంతం చేసేది అదే వెనక డోర్లోకి వచ్చేసి ఇద్దరి మధ్యలో బాగానే జరిగింది. చాలా తను అదే బ్యాక్ సీట్లోనే తనని రేప్ చేసేదని చెప్పేసి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత అతను చూసేసి మళ్ళీ బయటికి అరెస్ట్ హెల్ప్ అని చెప్పేసి అతను కారు వదిలేసింది. అతన్ని కారు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి పాల్గొని చెప్పి దాని బేస్ మీద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసి ట్రాక్ చేసుకున్నాము. అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. గతంలో ఆరోపణలు ఇటువంటి అలిగేషన్స్ ఇంతకుముందు ఇటువంటి ఆరోపణలు ఇతని మీద అయితే మా దృష్టికి రాలేదు. వెరిఫై చేస్తే వెళ్ళలేదు. క్రిమినల్ డ్యూటీకి కొద్దిగా ఒకసారి రెగ్యులర్ వచ్చేవాళ్ళు కాదని మాత్రం అంటున్నారు. క్రిమినల్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? వెరిఫై చేశారా? ఇప్పుడు క్రిమినల్ హిస్టరీ అయితే లేదు. ఇప్పుడు వనపర్తి గద్వాల ఏరియా ఒక 6 months నుంచి చేస్తాం.